अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मक़दम करता हूँ। हैदराबाद रच्चाकुंडा पुलिस ने बैनुल रियासती मंशियात गैंग को गिरफ्तार कर लिया। पुलिस को मौसूल होने वाली मुतबर इत्तला की बुनियाद पर LB नगर SOT टीम ने जौहर नगर पुलिस की मदद से एक 3 रुकनी बैनुल रियासती ड्रग गैंग को गिरफ्तार किया, जो मंशियात सप्लाई कर रहा था। इनके कब्जे से 40 किलोग्राम कते का भूसा, 10 ग्राम MDMA, 10,000 रुपये नगद और एक वाईफाई डोंगल कब्जे में ले लिया गया। रच्चाकुंडा के कमिश्नर सुधीर बाबू ने मीडिया को बताया कि खुले बाजार में इनकी कुल कीमत 45 लाख रुपये तक होगी। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। अल्लाह हाफिज़। ఇప్పుడు హ్యూజ్ రివార్డ్స్ శ్రీనివాస్ వర్ష ఇతను మనకు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇతను ఇంకా మనం అతన్ని పికప్ చేయలేదు, మనం అరెస్ట్ చేయలేదు. మన దగ్గర వేరే దగ్గర ఉంటుంది, అది మనం పట్టుకున్న తర్వాత వెల్కమ్. మన దగ్గర అయితే చేయలేదు. సారీ, అతను సప్లయర్, అతను బేసికల్ సప్లయర్. వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇద్దరు. అది మేము విల్ కమ్ టు యూ. దిస్ టోటల్ వారు చెప్పింది ఏంటంటే మార్కెట్ వాల్యూ ఇంత ఉంటుందని చెప్పారు. దాన్ని బట్టి ఓకే, ఒకళ్ళకి స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యింటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు తర్వాత సమ్ కాలనీస్లో చేస్తున్నారంటే కొంచెం గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, అంటే సమ్ కాలనీ సమ్ హౌసెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ ఎల్డర్స్ ఇవన్నీ ఇంటరాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఈజీ స్ప్రెడ్ అయింది, చాలా ఈజీ స్ప్రెడ్ అయింది. కొన్ని ప్లేసెస్లో కొన్ని రకమైన కల్టివేషన్ ఇల్లీగల్ కాదు, ఆ కల్టివేషన్ అనేది లీగల్ అయిపోయింది. ఆ ప్రోడక్ట్ ఇల్లీగల్ వచ్చి చేస్తున్నా కానీ కల్టివేషన్ కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి, మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ అవుతుంటుంది. దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇది ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది. కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ట్ కానీ ఈ కనెక్షన్ దీని మీద ఉంటుంది. చాలా డ్రగ్ పెడ్లింగ్ కానీ ఎనీ యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది. సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్జ్యూమ్ చేస్తున్నారని కాకుండా దీని ఫర్దర్గా ఎన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి అవి మన అవగాహనలో ఉండాలి. ఇట్ ఇస్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హ్యూజ్ మనీస్. కాబట్టి మన ఓవర్సీస్ ఉన్నటువంటి సమ్ యాంటీ లీగల్ అవుట్లాడ్ ఆర్గనైజేషన్స్కి మనీ ఈజీ సోర్స్ అవడం ఈ డ్రగ్స్ వల్ల అవుతుంది. కాబట్టి డోంట్ సీ ఇట్ ఇస్ జస్ట్ లైక్ దిస్ యాక్టివిటీ, ఇట్ ఈస్ హ్యావింగ్ బిగ్గర్ కనోటేషన్. మన కంట్రీ స్టెబిలిటీ, టెరిటరియల్ ఇంటిగ్రిటీ కూడా వీళ్ళు హార్మ్ చేసే విధంగా యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా యూత్ను నిర్వీర్యం చేసి ఒక గ్రేట్ ఇండియన్ ఎథోస్ ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్కి వెళ్ళకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన వాళ్ళు గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సీ వార్ కూడా ఇది. కాబట్టి మనందరము పేరెంట్స్కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి చెప్తుండాలి ఇట్లా ఏమి జరుగుతుందని చెప్పేసి. పోలీస్ అధికారులకు ఎవరైనా మీకు నమ్మకం ఉన్న అధికారులు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. SOT ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్ ఉంటారు. మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్ వార్ ఫుటింగ్ లెవెల్లో దించేయాలి. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్గా అది కంటైన్ చేయాలని ఉంది. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి అనేదే గోల్. కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు, ఎంటైర్ సొసైటీకి మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం, శిక్ష ఎక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు కేవలం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లోనే కాదు, వాళ్ళు బిగ్గర్ క్రైమ్లో కూడా వాళ్ళు తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేజర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసినటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి
కాబట్టి ఇటువంటి వాళ్ళ చిన్న పిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళ మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు. కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ రూన్ దర్ ఎంటైర్ కెరియర్, ఎంటైర్ లైఫ్, ఫ్యామిలీ రూన్ అయిపోయినాయి. ఇవన్నీ మనం బాధ్యత తీసుకొని పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. డిఫరెంట్ కాలనీస్లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి. ముఖ్యంగా ఇది సిటీస్లో ఎక్కడో కాలేజెస్లోనో లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకున్న వాళ్ళు ఉండేది. బట్ ఇట్ హెస్ గాన్ టు ద విలేజెస్ నౌ. చాలా ఏరియాస్కు టచ్ అయ్యేది కాదు ఈ డ్రగ్స్ అనేది. ఇప్పుడు ప్రతి విలేజ్కి సోర్స్గా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బి అప్ అగేన్స్ట్ విత్ ఆర్మ్స్ అండ్ ఆల్ విత్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్తో వీళ్ళకి అగేన్స్ట్గా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు కూడా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఉంటుంది దీన్ని పౌడర్గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఇది ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి, అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు. ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది. ఇది మధ్యప్రదేశ్ రూట్, కొత్త రూట్ ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది. సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం. వీళ్ళను కూడా పీడీ యాక్ట్లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్. ఇది మనము హాట్ పర్సూట్గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది టీజీ తెలంగాణ స్టేట్లో. ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోర్నర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో. సో వీళ్ళు ఫర్దర్ ఇంటరాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరున్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ. ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎంటైర్ ప్రాసెస్లో పట్టుకోవడానికి. సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసినా తెలుస్తుంది. సప్లై నుంచి చేస్తే ఎక్కడి నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది. సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు, అతను అడుగుతాడు, సప్లై చేసేవాడు సప్లయర్ ఉంటాడు. ఈ రెండింటినీ మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ని ఎంటైర్ నెట్వర్క్ ఇది మనకు స్టాల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్ఓటీ ఆఫీసర్స్ చేస్తున్నారు. సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ input for us, because through him we can reach out to the supplier also, through him we can reach out to the transport facility also, through him we can understand how the network is spreading to different areas. Evaru consumer students unnara lekunte youth unnara different professionals unnara ivanni kuda telustadi. Kabatti ee vishayanga focus ga operation చేసినందుకు నేను మా ఎస్ఓటీ అధికారులను అభినందిస్తున్నాను. దీంట్లో ఎస్ఓటీ అఫీషియల్స్, తర్వాత డీసీపీ, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ 40 kgs పాపిస్ట్రా, దీంట్లో MDMA 10 grams, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.
ఏ